అందరికీ నమస్కారం. పద్యం ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ పద్యం. పద్యానికి ఉన్నటువంటి ఆ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగేతర ప్రాంతాలైన ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో కూడా దీని యొక్క ప్రభావం, అంటే అంతకుముందు యక్షగానం ఇలాంటివి ఉన్నప్పటికీ పద్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తెలుగు సాహిత్యంలోనే కాదు, ఆధునిక భారతదేశ సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా. సాహిత్య ప్రక్రియలో ప్రధానంగా ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో బెంగాల్ చాలా ముందు, అంటే చాలా ప్రక్రియల్లో ముందుంటుంది. బట్ తెలుగు పద్యానికి ఉన్నటువంటి స్థానం మాత్రం ఒక అద్భుతమైనది. ప్రజల్లో నేటికి కూడా దానికి ఉన్నటువంటి దాని పట్ల ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనురక్తి కావచ్చు, దాని మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఎక్కడ తెలుగు పద్యం విన్నా ముఖ్యంగా గ్రామీణ మూలాలు ఉన్నటువంటి, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి సాహిత్య పిపాసకులు తెలుగు పద్యాన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వీలైతే దాన్ని అనుసరించి వాడేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటటువంటి విభాగాధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీ ప్రసాదరావు గారు తెలుగు సాహిత్యంలోని పద్య ప్రక్రియకు ఒక అద్భుతమైనటువంటి ఆదరణ తీసుకురావడంలో, దాన్ని ఎప్పుడూ మర్చిపోతున్నటువంటి మన సంప్రదాయ సాహిత్యాన్ని, ముఖ్యంగా పద్య ప్రక్రియకు ప్రాణం పోస్తున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు పద్యానికి నిరాదరణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి అధికారులు కావచ్చు, సాహిత్య పిపాసకులు దాన్ని అద్భుతంగా మళ్ళీ ఒక పునరుజ్జీవనం, రినైజాన్స్ అంటాం కదా, కల్చరల్ రినైజాన్స్, దానికి తోడ్పడడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. నేను కూడా వ్యక్తిగతంగా కూడా మా నాన్నగారు పద్య ప్రక్రియలో నిష్ణాతులు, తేట తెలుగులో చక్కని పద్యాలను ఆయన స్వయంగా రచించేవాళ్ళు కూడా. ముఖ్యంగా ఆటవెలది లాంటి పద్య ప్రక్రియలను చాలా సులువుగా రాసేవాళ్ళు. కొన్ని పద్య ప్రక్రియలకు ఎస్పెషల్లీ ముఖ్యంగా రాయలసీమలో తిరుపతి వెంకట కౌలు విరచితమైనటువంటి శ్రీకృష్ణ రాయబారం లాంటి, అంటే పాండవోద్యోగం, శ్రీకృష్ణ పాండవోద్యోగం యొక్క పద్య నాటక ప్రక్రియ అద్భుతమైన ఆదరణను చూసింది. ఇప్పటికీ రాయలసీమలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో గ్రామీణ, అంటే వీటిని వివిధ రకాలైనటువంటి పండగల సందర్భాల్లో కావచ్చు, ఉత్సవాల సందర్భంలో కావచ్చు, వీటిని నేటికి ఆదరిస్తున్నారు. ఆ పద్య ప్రక్రియకు ఇప్పటికీ రాష్ట్ర సచివాలయంలో నేను ముందే చెప్పినట్టు ప్రసాదరావు గారు చక్కని దాన్ని మళ్ళీ ఒక రినైజాన్స్ దిశగా దాన్ని ఆదరిస్తున్నారు. ఒకసారి ఆయన మాటల్లో పద్య ప్రక్రియకు ఆయనకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది, దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి కనుక్కుందాం. చూస్తున్నాం కదా, ప్రసాదరావు గారు ఒక అద్భుతమైనటువంటి చక్కని నేపథ్యం, పద్య ప్రక్రియ మీద అభిమానం, కల్చరల్ రినైజాన్స్, ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో
కనుమరుగైపోతున్నటువంటి పద్యానికి ఇలాంటి వారు తమదైనటువంటి కృషిని చేస్తున్నారు. ప్రసాదరావు గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. ఈరోజు మీరు ఎందుకు పద్యాన్ని, ఎందుకంటే ఆధునిక సాహిత్య ప్రక్రియలు కావచ్చు, డిజిటల్ ఏజ్ వచ్చినప్పుడు ఇలాంటి ఇంకా ఎప్పుడో ప్రాచీన సాహిత్య ప్రక్రియలకు మీరు ఎందుకు ఆకర్షితులయ్యారు? దీని వెనుక నేపథ్యం ఏంటి? ముఖ్యంగా నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను సార్. ముఖ్యంగా ఓకే, ఎక్కడండి? మా ఊరు గణపేశ్వరం అని కృష్ణా జిల్లాలో నాగాలంక మండలం. ఓకే. అది మా చిన్నప్పుడు ఈ టీవీలు అవి ఉండేవి కాదు. ఓకే. ఏదైనా తిరణాలు వచ్చినా లేకపోతే ఏదైనా వివాహాది ఫంక్షన్స్ వచ్చినా కూడా ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ మీద ఈ పద్యాలు ఫస్ట్ వినిపించేవారు. ఆ తర్వాత ఘంటసాల పాటలు, జిక్కి పాటలు, లవకుశ పాటలు ఇవన్నీ వస్తుండేవి. ఓకే. సో అప్పటికి ఏంటంటే ఈ పద్య ప్రక్రియ మాత్రమే ప్రముఖమైనటువంటి ప్రక్రియగా ఉండేది. ఆ తర్వాత టీవీలు రావటం, తర్వాత ఇక మా జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్స్ పద్య ప్రక్రియ గురించి అసలు ఆలోచన లేకపోవటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో నాకు పద్య ప్రక్రియ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం, ఆసక్తి కలగడానికి. అలాగే చిన్నప్పటి నుంచి ఆ పద్యాలు అవన్నీ పెట్టడం వలన అలా మా ఊళ్ళలో నాటకాలు వేస్తుండేవారు. అలా అనమాట. ఆ తర్వాత నేను వయసుకు వచ్చిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాత నేను కూడా నాటకాలు వేయటం అవి ఇవి స్కూల్ డేస్లో కానీ కాలేజ్ స్కూల్ డేస్ నుంచి ప్రారంభమైందండి. కాకపోతే ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కువ నాటకాలు వేసాం. ఓకే. పౌరాణిక నాటకాలు ముఖ్యంగా. సాంఘిక నాటకాలు చాలా వేసాము. మైథలాజికల్ పౌరాణిక నాటకాలు మాత్రం కొన్ని వేయడం జరిగింది. ఎందుకంటే పౌరాణిక నాటకం కావాలంటే సాంఘిక నాటకాలకు ఉన్నట్టు కాకుండా పౌరాణిక నాటకానికి సాధన ఎక్కువ కావాలి. ఒక ప్రత్యేకమైన గురువు గారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిహార్సల్ సిస్టమ్, ఒక సాధన, దానికి ఉచ్చారణ, భాష, దాంతోపాటుగా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రజల సహకారం కూడా కావాలి. ఆ ఊరి సహకారం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దానికి డబ్బు కావాలి ముఖ్యంగా. ఇవన్నీ కూడా చూసుకుని తిరణాలకు వేయటమో లేకపోతే ఎవరన్నా వివాహాన్ని శుభకార్యాలకు వేయటమో చేసేవాళ్ళం. ఓకే. సో అంటే మీ పేరెంట్స్ కావచ్చు, లేదా మీ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందంటారు? అవును సార్. ముఖ్యంగా పేరెంట్స్ కన్నా కూడా కదా సార్, అప్పుడు మా తరంలో ఉన్నటువంటి ముఖ్యమైన పౌరాణికమైనటువంటి నటులు, ఓకే, ఆ నటులు మా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించేవారు. ఎవరండి వాళ్ళు? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఒకరు, ఓకే, తర్వాత వల్లూరు వెంకటరామసూరి గారు ఒకరు, నూతక సుబ్బారావు గారు, మైపూరు వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఏవి సుబ్బారావు గారు, వీళ్ళందరి నాటకాలు నేను చూడటం ప్రదర్శించింది. రేవాల రమణ గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అంటే వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ డేస్ను ఐ వాజ్ అటెండెడ్ రెగ్యులర్ దిస్ పద్య నాటకాలు. ఇవన్నీ కూడా నిజానికి నాకు అప్పుడు పెద్దగా అర్థమయ్యేవి కాదు. అంటే లాంగ్వేజ్ సంక్లిష్టత కావచ్చు, భాషలో ఉన్న కొన్ని పదాలు, దీర్ఘమైనటువంటి రాగాలు, ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్, మా ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా నా మీద ఉన్నాయి. అప్పుడు గ్రామంలో కూడా చాలామందికి ఈ పదాల యొక్క అర్థం కూడా పెద్దగా తెలియనప్పటికీ కూడా ఆ రాగం యొక్క ఇది కానీ, దాని యొక్క నడక కానీ, వాటన్నిటిని కూడా ఆస్వాదించడం అంటే మామూలుగా ఆస్వాదం కాదు, తన్మయత్వంతో ఆస్వాదించేవాళ్ళు. ఎక్కడ పండుగల సందర్భాల్లో కావచ్చు, ఉత్సవాల సందర్భాల్లో కావచ్చు, ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ జరిపే ప్రతి సందర్భంలోనూ కూడా జరిగాయి. ఎక్కువ రాయలసీమలో ఈ పద్యనాటక ప్రక్రియకు అద్భుతమైనటువంటి ఆదరణ. సో ఆ టైంలో నాకు ఆశ్చర్యం అనిపించేది. అరే అర్థం కాకుండా కానీ, అంటే నేను ఒక దశ తర్వాత తెలుగు సాహిత్యం మీద, అంటే సివిల్ సర్వీసెస్కు తెలుగు సాహిత్యం తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మా ఫాదర్ రాసేటువంటి పద్యాలు ఆయన రాసేవారు, స్వయంగా కూడా పాడటం కాదు రాసేవారు. వాటన్నిటినీ నేను మళ్ళీ దాన్ని సింథసైజ్ చేసుకోవడం, దాని వెనక ఏంటి, దాని అర్థం ఏంటి, భావం ఏంటి అని కొంత దాని మీద విచారణ చేసుకునేవాడిని. ఆ సందర్భంలోనే దాని విపరీతమైనటువంటి అదేమంటారు, మనకు
ఒక విధమైనటువంటి అభిమానం, అంటే పాత వాటి మీద అభిమానం ఉంటుంది కదా, అది ఇప్పటికి కూడా, అంటే మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అంటే ఇది మహానంది కావచ్చు, శ్రీశైలం కావచ్చు. సో మా ప్రాంతంలో ఈ శైవ చర్చలు ఎక్కువ. ఆ పండగల సందర్భంలో ఎక్కువగా ఇవి, అంటే వెంకటపతి గౌలో రాసినటువంటి పాండవోద్యోగ విజయాలు కానీ ఇవన్నీ కూడా, అక్కడ వైష్ణవం లేదు, శైవం లేదు, అవన్నీ కూడా మరిచిపోయి ఒక ఏకోన్ముఖంగా ఓ భక్తిభావంతో కావచ్చు, లేదా దాన్ని ఆస్వాదించే ఇది కావచ్చు ఉండేది. అంటే అలాంటి నేపథ్యం మీ ప్రాంతంలో కూడా ఉండేదా? ఎందుకంటే ఇట్స్ ఏ డాక్యుమెంట్ రికార్డెడ్ సో, అంటే మా ఏరియాలో రాయలసీమలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్, సో దోస్ డేస్ దట్ సర్కమ్స్టాన్సెస్ వాజ్. సో మీ ప్రాంతంలో ఎలా ఉంటుంది సార్? ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పద్య నాటక ప్రక్రియ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు సార్. ఓకే. రెండవది ఏంటంటే ఈ పద్య నాటక ప్రక్రియలో ఈ తిరుపతి వెంకట గౌడ రచించినటువంటి ఈ పాండవోద్యోగ విజయాలు అంటారు దాన్ని, అదే కృష్ణరాయబారం అనే నాటకం అంటారు అనమాట. ఆ నాటకం ముఖ్యంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పద్యాల్లో ఆనాటి కవులు వాడినటువంటి ఒక సాధారణమైన సరళీకృతమైన భాష. ముఖ్యంగా కొన్ని పద్యాలు కృష్ణుడి పద్యాలు కానీ, లేకపోతే ఆ పాత్ర ఉంటున్న అర్జునుడి పద్యాలు కానీ, లేకపోతే దుర్యోధనుడి పద్యాలు కానీ, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన కారణం ఏంటంటే అప్పటి భాష. ఆ పద్య ప్రారంభంలో పాడేటువంటి ఎక్కడ నుండి రాత ఇటకుని, తర్వాత బావా ఎప్పుడు వచ్చి తీవు, అలాగే చెల్లియో చెల్లకు, జెండాపై కపిరాజు, ఆ తర్వాత అదిగో ద్వారక ఆలమందలవిగో, ఇలాంటి పద్యాలన్నీ కూడా సామాన్య ప్రజానికం నోటి మీద అవి రావడానికి ముఖ్య కారణం అంటే అప్పటి భాష అన్నమాట. ఒక్కొక్క పద్యానికి ఒక రాగాన్ని అన్వయించుకుని అనేకమైన రంగస్థల కళాకారులు దాని ప్రాచుర్యం కలిగించారు. ముఖ్యంగా రాయలసీమ నుంచి కూడా చాలామంది స్థానం నరసింహాచార్య గారు, లేకపోతే స్థానం నరసింహారావు గారు, తర్వాత ఇప్పుడు నూతన తరంలో విఎస్ మాధవ గారు, రత్నశ్రీ గారు, వీళ్ళందరూ కూడా పుట్టపర్తి కేశవ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి నటులుగా ఈరోజు పేరు పొందారు. రాయలసీమలో పద్యనాటక రంగం చాలా ప్రభావం కలిగి ఉండేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా. సో దాని యొక్క ప్రభావం మీ మీద ఉంది అంటే అప్పటి జనరేషన్ మీరు ఉన్నారు కాబట్టి అలా ఉంది. సో వాస్తవం పద్యనాటక ప్రక్రియ అనేది కూడా ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక తెలుగు భాషకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పద్యనాటక ప్రక్రియ. అది ఏ భాషలో కూడా ఈ పద్యనాటక ప్రక్రియ ఉండదు మనకి. అది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే మనకు అంతున్న సమాచారం ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు మరాఠా ప్రాంతంలో కూడా ఈ పద్య నాటకాలు నడిచేవి, కానీ అది పేరు వేరుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో కూడా ఈ గ్రీక్ శాతం కావచ్చు, రేసిన్ నాటకాలు కావచ్చు పద్య రూపంలో ఉన్నాయి. విధంగా ఇప్పుడు షేక్స్పియర్ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఆ నాటకాలకు ఈ నాటకాలకు తేడా ఏంటి? సంగీతం. ఇప్పుడు ఆంగ్ల భాషకు సంబంధించిన నాటకాల్లో సంగీతం అనేది ఈ శాస్త్రీయత ఉండదు దానికి. వాళ్ళకు సంబంధించిన గిటార్ స్ట్రింగ్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వైలిన్ స్ట్రింగ్స్ కానీ ఉపయోగించి ఆ యొక్క పరిస్థితులు అనుసరించి ఆ నాటకంలో ఒక సంగీత సృష్టించేయటమే తప్ప పద్యాన్ని రాగంతో కలిపి పాడటం అనేది ఆంగ్ల భాష ప్రక్రియలో లేదు. ఈవెన్ మరాఠీ రంగస్థలం కూడా ఈ పద్యనాటక ప్రక్రియలో అంత ప్రాముఖ్యత లేదు. వాళ్ళ రంగస్థల నాటకాలు ఉండేవి వాళ్ళకు కూడా, చారిత్రక నాటకాలు కానీ, శివాజీ నాటకాలు కానీ, లేకపోతే ఔరంగజేబు యొక్క మీద జరిగినటువంటి దండయాత్ర ఉండేవి. కాకపోతే ఏంటంటే పద్యాన్ని సంగీతంతో కలిపి శాస్త్రీయంగా పాడగల ప్రక్రియ తెలుగు భాషకు మాత్రమే. సో దాన్ని వర్స్ డ్రామా అంటారు. పద్య నాటకం అనేది ఇప్పటికీ వర్స్ డ్రామా. మరాఠీ రంగస్థలంలో ఇప్పటికీ నాటక రంగస్థలం ప్రాముఖ్యత ఉంది, కానీ పద్య నాటకం అంత ప్రాముఖ్యతగా ఉండదు.
పద్య నాటక ప్రాముఖ్యత తెలుగు భాషకు మాత్రమే పరిమితం. అవి మొట్టమొదటి నుంచి కూడా అలా రచన జరిగింది. అలా మన కళాకారులు ఈ కర్ణాటక సంగీతం భారతీయ శాస్త్రీయ నాటక రంగంలో మొట్టమొదట అంటే భరతుడికి అంటే ఇప్పుడు తర్వాత కాలంలో అంటే ఆధునిక కాలంలో వచ్చినటువంటి పద్య నాటకాలకి తేడా ఏంటి అంటే అది సంగీత రూపకంగా కొన్ని ఉన్నాయి. భరతుడు సంగీత ఇప్పుడు భరతుడు నాటకానికి లక్షణాలు చెప్పిందే భరతుడు. భరతుడికి సంబంధించిన నాటక రంగ లక్షణాలు చెప్పింది అది నాట్య ప్రక్రియతో కూడుకున్నది సార్. అది ఆ నాట్య ప్రక్రియకి అది కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, దానికి సంబంధించిన రాగ ప్రక్రియ వేరు. అది పాట రూపంలో ఉండింది తప్పితే పద్య రూపంలో లేదు. ఈ భరతకు సంబంధించిన నాటక ప్రక్రియలో సంస్కృతంలో కాళిదాసు నాటకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి మన తెలుగు నాటక ప్రక్రియకు ఉన్న ప్రధానమైనటువంటి తేడాలు ఏంటి, తర్వాత ఏమంటారు కామన్ ఇది పాయింట్స్ ఏమున్నాయి? సంస్కృత నాటకానికి సంబంధించి తెలుగు నాటకానికి సంబంధించి ఈ పద్య రచనా ప్రక్రియ ఒకటే. ముఖ్యంగా కాళిదాసు మాలవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలం ఇవన్నీ కూడా అద్భుతమైన అంటే ఈవెన్ వీటన్నిటిని కూడా ఇంగ్లీష్ జర్మన్ భాషలోకి అనువదించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, జర్మన్ సాహితీ శాస్త్రవేత్తలు. ఇది అభిజ్ఞాన శాకుంతలం అనేది ఆంగ్ల అనువాదం వచ్చేసి గోథెస్. ఆ తర్వాత భవభూతి కూడా 7వ శతాబ్దంలో ఈ నాటకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా అంటే నాట్యశాస్త్రం అనే దానికి అది సంగీతం, సాహిత్యం, నృత్యం 3 కలిపి జాయపసేనులు కావచ్చు, కాకతీయుల కాలంలో ఇవన్నీ ఒక డిఫరెంట్ ఏమంటారు వాటి లక్షణాలు ఉన్నాయి. బట్ వేరాజ్ పద్య నాటకానికి మాత్రం కేవలం రాగయుక్తంగా వర్ష డ్రామా అని మనం ఇంగ్లీష్లో అంటాం కదా, అది దాన్ని కనపడుతుంది. సో ఇది ఎందుకు అంత ప్రాచుర్యాన్ని పొందింది అంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే చాలామందికి ఎస్పెషల్లీ గ్రామీణులకు ఆ భాషలో ఉన్న భావం అర్థం కాకపోయినా రాగాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. రాగయుక్తంగా ఆ బీమ్ ప్లస్ రాగం కావచ్చు, ఇంకే రాగాలు ఉన్నాయండి, కళ్యాణి, మాల్కోసు, శ్యామ, పహాడి, భాగేశ్వరి, మాండు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రాగాలాపనతో కూడి ఉంటాయి, సుదీర్ఘమైనటువంటి. ఎస్పెషల్లీ అయితే నేను సినిమాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్టీ రామారావు కావచ్చు, ఇంకా మిగిలిన చాలామంది మథలాజికల్ మహాభారతం, కురుక్షేత్రం, పాండవోద్యోగం ఇవన్నీ తీసినప్పుడు పద్యాలను కొంత డిఫరెంట్గా వాడారేమో అనిపిస్తుంది. అంటే జనరల్గా జనాపదుల్లో అప్పటికి ప్రాచుర్యంగా ఉన్న పద్యాల కంటే ఇప్పుడు కృష్ణరాయపురంలో ప్రధానమైనటువంటి పద్యాలు కొన్ని చెప్పండి. జెండాపై కపిరాజు ఒకటి, చెలకు, బాబా ఎప్పుడు వచ్చేది వేరు, ఎక్కడ నుండి రాగైటప్పుడు, వీటన్నిటిని వరుస పద్యాలు అని ఏదో వరుస పద్యాలు కాదండి. కృష్ణరాయపురంలో 4 రంగాలు ఉన్నాయి. దాంట్లో చివరి రంగం కొంచెం ఎవరు వేయరు, దాన్ని కర్ణ సందేశం అంటారు. మొట్టమొదటి పాన్పుసేం వస్తుంది. పాండవోద్యోగం గురించి చెప్పండి. ఇప్పుడు మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు ఇందాక, దానికి సమాధానం చెప్పాలి. అంటే మీరు ఒక వర్షలో చెప్తున్నారు కదా, సో మొత్తం టోటల్గా చెప్తే దాని గురించి అని చెప్తాను. ఇప్పుడు సంస్కృత సాహిత్యంలో మీరు చెప్పిన నాటకాలు ఉన్నాయి. ఓకే, భవభూతి, ఉత్తర రామచరిత్రంతో సహా. ఇవి భాషా ప్రయుక్తమైనటువంటి నాటకాలు ఇవి. ఓకే, దీనికి సంస్కృతంలో ఉన్నటువంటి భాషకు రాగాన్ని కలిపి పద్య నాటకం చేయాలని ఎవరు అనుకోలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే సంస్కృత భాష సామాన్య ప్రజానికం భాష కాదు. సో అది నాటక ప్రక్రియలో భాగంగా అందుకని రాలేదు. భాషా ప్రక్రియలో భాగంగా గొప్ప నాటకాలుగా ప్రాముఖ్యత పొందినవి, ప్రసిద్ధి పొందినవి. కారణం ఏంటంటే అది భాష వలన. మీరు నాటక ప్రక్రియలో ప్రాముఖ్యత కావాలంటే ఆ భాష ప్రజలకు అర్థం కావాలి. ఈ ప్రజలు నేను అదే చెప్పేది. ఇప్పుడు పద్య నాటక ప్రక్రియలో ముఖ్యంగా వెంకటపతి కవులు రాసినటువంటి తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పాండవోద్యోగం కావచ్చు, ఇంకా ఏదైనా
అవన్నీ కూడా జనసామాన్యంలో పెద్దగా అర్థమయ్యేవి కావనేది నాకు స్పష్టంగా ఈరోజు కూడా తెలుసు. లేదండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కొంత జనరేషన్లో మీకు ముందుకు వచ్చారు కాబట్టి అర్థం కాలేదు, కానీ అప్పటి పద్యాలలో అర్థం కాకపోవడం ఏమి లేదు. ఎక్కడి నుండి రాకొచ్చటకు ఓకే ఎల్లరూ సుఖులే కదా, యశోభాక్కులు మీరు అన్నలను, భవ్య మనస్కులు మీరు తమ్ములను చక్కగా నున్నవారు. అంటే దీనికి అర్థం కాని భాషను చెప్పండి. దీంట్లో ఛందస్సు కూడా ఇమిడి ఉంటుంది. ముఖ్యంగా ఛందస్సుతో కూడుకున్నటువంటి పద్యాలు ఇవన్నీ. ఉత్పన్నాలు లేకపోతే శేషము, ఇవన్నీ పద్యాలు ఛందస్సుతో కూడుకున్నవే. ఇంకా కొన్ని తెలుగు పద్య నాటకాల గురించి కొన్ని చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఇంకా? మీరు అంటే ఆ జనరేషన్లో మీకు శ్రీకృష్ణ రాయబారం ఒకటి ప్రాముఖ్యత పొందింది. కారణం ఏంటంటే నేను చెప్పినట్లుగా ప్రజానీకానికి అందుబాటులో ఉన్న భాష. ఇకపోతే తర్వాత చాలా నాటకాలు, తర్వాత బాలనాగమ్మ, చింతామణి, శ్రీకృష్ణ తులాభారం. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం లాంటి నాటకం, దానికి పద్యాలు మీరు చెప్పినట్లుగా సరళీకృతంగా ఉండవు, సామాన్య జనానికి తొందరగా చిక్కవు. అందుకని ఆ నాటకం అనేది నాటకమా లేకుంటే కావ్యమా? అముక్తమాల్యద కావ్యం సార్. కావ్యాన్ని నాటకంగా ఏమన్నా ఉందా? లేదు. అముక్తమాల్యద నాటకం రాలేదు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన అది నాటకం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి పెద్ద ప్రాముఖ్యత పొందిన నాటకం ఏంటంటే సత్యహరిశ్చంద్ర. దీనికి ముఖ్య కారణం అంటే సత్యహరిశ్చంద్రలో ఉన్నటువంటి భాష చాలా సరళీకృతము. తర్వాత అప్పుడు ఆ సత్యహరిశ్చంద్రని వేసేటువంటి నటులు కూడా దాన్ని విడమర్చి భాషని చక్కగా చెప్పడం వల్ల ఆ భాష, ఆ యొక్క ప్రక్రియ సత్యహరిశ్చంద్ర నాటకం చాలా ప్రాముఖ్యత ఉంది. మోరోవర్ నేను అబ్జర్వ్ చేసిందంటే దాంట్లో ఉన్న తాత్విక దృక్పథం, బిహైండ్ వాట్ ఈస్ థాట్, తాత్విక ఫిలసాఫికల్ థాట్ అనేది అద్భుతంగా ఉంది. అవును సార్. సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసిన తర్వాత అంటే ట్రూత్ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఎన్ని కష్టాలు వచ్చినా ట్రూత్ మీద ఉంటాడు. రెండోది ఏంటంటే మధ్యలో సరే సత్యహరిశ్చంద్రుని గురించి చెప్పడం ఒక పాయింట్ అయితే, సామాన్య జనానికి కూడా దెర్ ఇస్ ఎ నీడ్ టు స్పిరిచువల్ మీన్స్ ఫిలసాఫికల్ థాట్ ఏదైతే ఉందో, శ్మశానంలో ఏం జరుగుతుంది మనం వెళ్ళిన తర్వాత, మనం ఉన్నప్పుడు. అదేదో శ్మశానం గురించి ఒక పద్యం ఉంది, ఏంటది? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయి. అంటే ఎంత అద్భుతమైనటువంటి సత్కవీంద్రులు ఎంతోమంది ఈ శ్మశానంలో వాళ్ళ కళలు కరిగిపోయినాయి. నెక్స్ట్ లైన్, ఇచ్చోటనే భూములేదు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి. ఇక్కడ ఎంతోమంది అధికారం అనుభవించినటువంటి ఆ అధికార ముద్రలు, రాజముద్రలు, ఎంబ్లమ్స్ ఇందులోనే కలిసిపోయినాయి. ఈ చోటనే లేత నల్లపు, అంటే ఎంతోమంది ఇందులో ఏవైతే ఉన్నాయో నల్లపూసలు అనేవి కరిగిపోయినాయి. ఇంకా లేత ఇల్లాలి నల్లపూస చమురు గంగలో కలిసిపోయి. నెక్స్ట్, ఈ చోటనే ఎట్టి పేరెన్నికను కొన్న చిత్ర లేఖకు నిపుణించే నశించే. అంటే అద్భుతమైన చిత్రకళ రవివర్మ లాంటి వాళ్ళు, ఇంకో ఎవరైనా కాదు. అంటే ఇట్స్ వాట్ ఈస్ థాట్ బిహైండ్. ఎంతను అధికారం ఉన్నా, ఎంత అద్భుతమైనటువంటి పేరున్నా ఏదో ఒక రోజు అందులో కలిసిపోతాం. అదే కాకుండా భార్యలు రారు, బిడ్డలు రారు, ఏదో పద్యం దాంట్లోనే వస్తుంది. స్థిరమై సంపదల వెంట ఒక రీతిని సంపదల వెంట ఒక రీతిని సాగిరావేరికి. ఏమి సంపాదించినా, ఎంత ఇది ఉన్నా, ఎంత ప్రేమలు ఉన్నా, ఏమున్నా ఎక్కడి దాకా వస్తారు? ఓన్లీ టిల్ ది గ్రేవ్యార్డ్. అండ్ వన్స్ ఎంటర్ ఇన్ టు గ్రేవ్యార్డ్, నో వన్ కెన్ ఫాలో యూ. వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ మీనింగ్ బిహైండ్ దట్? సో అది కూడా సత్యహరిశ్చంద్ర ప్రాచుర్యం పొందడానికి అది కూడా ఒక కారణం అనిపిస్తుంది. అది కారణమే కావచ్చు కదా సార్. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది పద్య నాటక ప్రక్రియ సామాన్య ప్రజానీకానికి వెళ్ళాలి అంటే నాటకంలో పద్యంలో ఉన్న భాషతో పాటుగా ఆ యొక్క పద్యాన్ని ప్రజెంట్ చేసినటువంటి రాగము, ఆ విధానము, దాంతో నటన ప్రముఖ ప్రాచుర్యాన్ని పొందుతాయి. అది కృష్ణరాయబారం కావచ్చు, సత్యహరిశ్చంద్ర కావచ్చు, లేకపోతే చింతామణి కావచ్చు, లేకపోతే బాలనాగమ్మ కావచ్చు, బబురు ఆహారం నాటకం ఉండేది కావచ్చు,
కృష్ణ తులాభారం కావచ్చు, దైవోపాఖ్యానం ముఖ్యంగా. దైవోపాఖ్యంలో భాష కూడా సరళీకృతమైంది కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లెజెండరీస్ పోయమ్స్ అండ్ ఆల్ దిస్ నో, ఇంక్లూడింగ్ సత్యహరిశ్చంద్ర. అంటే ఒక లేయర్ను, లిటరరీ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఒక లేయర్ను తెలుగు సాహిత్యానికి ఇచ్చాయి. సో స్లోలీ దట్ లేయర్ ఓజోన్కు బొక్కబడినట్టు తెలుగు సాహిత్యంలో కూడా దీనికి ఆదరణ డిజిటల్ యుగంలో ఉంటుందా భవిష్యత్తులో? అంటే మీ ఒపీనియన్ ఏంటి? పద్యనాటక ప్రక్రియ అజరామరం సార్. అది ఒక పూటతో ఒక గంటతో పోయేది కాదు. మన సనాతన ధర్మం ఎలాంటిదో పద్యనాటక ప్రక్రియ లాంటిది. దానికి సంబంధించిన ఆదరణ కొంచెం ఉన్నా చాలు, అది అల్లుకుపోతుంది. ఎందుకంటే అది అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే పిల్లలు రాను ఈవెన్ టీవీలు చూడడం కూడా మానేశారు. దానికి ముఖ్యమైన కారణం డబ్బు మీద సంపాదన. నాటక ప్రక్రియలో డబ్బు రాదు. అదొక ముఖ్యమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ప్రసాద్ గారు, ఒక నిమిషం. ఎందుకంటే మీరు పద్య నాటకంలోనే కాకుండా సాహిత్యంలో కూడా అద్భుతమైనటువంటి ఒక మార్క్ ఉంది మీకు. ఎందుకంటే ఆ విషయం మీద ఈరోజు మేము ఇప్పుడు పాడించాం, కానీ వీటిని ముందు బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గంట మొత్తం కూడా. ఎందుకంటే దేర్ ఇస్ అ నీడ్ టు రికార్డ్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. టుడే వీఆర్ హియర్ విత్ tomorrow or day after tomorrow or some years we are not available or existing in the earth, on the earth, because you know very well, no, ఎవరు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మన ఫ్రూట్ ప్రింట్స్ మాత్రమే. ఆ ఫ్రూట్ ప్రింట్స్ ఎలాంటివి మన ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, మన సొసైటీస్తో మనం లింక్ ఉన్నటువంటి సందర్భంలో కూడా there is a need to strong footprints on society. If there is some are changing through their literary works and all this, no, some are changing their skillful some are they are trying to social work and all this, no. So I have deeply observed with you, no, you have a lot of skills and Padyanataka and all this, no. Emotionally, I always thinking about you. He has a lot of skills about verse drama and all this, no. There is a need to renaissance such type of cultural activities in future until our last breath or until our reserve. So there is a need to not improve, there is a need to renaissance. We are trying to renaissance such beautiful and excellent cultural. అదే ఉంటుంది సార్. అదేంటంటే దానికి రినైసెన్స్ ఏం అక్కర్లేదు. పద్యనాటకానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఒక పద్యనాటకాన్ని చూసినటువంటి వ్యక్తి అనుభూతికి గురవుతాడు. ఒక మామూలు అనుభూతి కాదు అది, సాధారణ అనుభూతి కాదు. గుండె లోతుల్లో నుంచి వచ్చే ఒక రకమైన ఆనందం. ఎగ్జాక్ట్లీ. ఆ ఆనందాన్ని పొందిన తర్వాత దాన్ని మళ్ళా ఆ ప్రక్రియని చూడాలని వినాలని కోరుకుంటాడు. పద్యనాటక ప్రక్రియ ఈ రోజు వరకు బతుకుందంటే కారణం అదే. ఇంత డిజిటల్ యుగంలో కూడా పద్యనాటక ప్రక్రియ బతుకుందంటే పద్యనాటకం ద్వారా వచ్చే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మనిషి బతికేదే అనుభూతితోటి. సో పద్యనాటక ప్రక్రియ అనేది అదిరామరం. మనం ఈ నాటక ప్రక్రియ జరుగుతున్నంతకాలం మనిషి మన యొక్క సనాతన ధర్మం, భాష, తెలుగు భాష ఉన్నంతకాలం ఈ పద్యనాటక ప్రక్రియ ఉంటుంది. దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత మీరు చెప్పినట్టుగా ఆదరణ అవసరం. ఆదరణ ఏంటి, ఎలా అవసరం అంటే, మనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నాటకాలు ఆడించాలి, నాటకాలు చూడాలి, డిజిటలైజ్ చేయాలి. వాటిని మన రాబోయే జనరేషన్స్ కూడా దీని అనుభూతిని పంచాలి. ఒక్కసారి అనుభూతి వాళ్ళకి గురైతే ఎంత డిజిటల్లో ఉన్న యుగంలో ఉన్న వాళ్ళకైనా సరే అది వస్తుంది. అది మనం చెప్పలేము. అది భాష ద్వారా, భావం ద్వారా, సంగీతం ద్వారా, నటన ద్వారా, 4 రకాల ద్వారా వచ్చేటువంటి అనుభూతి అది. ఒక్క నటన ద్వారా వచ్చే అనుభూతి ఉండదు, ఒక సంగీతం ద్వారా వచ్చే అనుభూతి ఉండదు, ఒక భాష ద్వారా వచ్చే అనుభూతి ఉండదు. ఇన్ని ఆహారం ద్వారా, ఇన్నిటి ద్వారా వచ్చే అనుభూతి అలా ప్రింట్ అయిపోతుంది మనసులో. అందుకని అది ఆ అనుభూతి ఉన్నంతకాలం పద్యనాటక ప్రక్రియ ఉంటుంది. అది ఎక్సలెంట్ ప్రసాదరావు గారు. మీ
ఈరోజు మీ వివరణ కావచ్చు, మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కావచ్చు. సో మరొక ఒక ఎపిసోడ్లో కంప్లీట్గా కొన్ని పద్యాలను, ఎందుకంటే హియర్ నాట్ అప్రోప్రియేట్ టు take a sound and all this, no, just it is a these records should be it's a very useful for future generations. And moreover నెక్స్ట్ ఎపిసోడ్లో మీ యొక్క ఇదిని రికార్డ్ చేసుకుంటాం నెక్స్ట్. పద్యనాటక ప్రక్రియ మీద మీరు ఇంటర్వ్యూ తీసుకుని పద్యం వద్దంటే ఎలా వస్తారు మీరు? నేను పద్యం పాడాలి, ఎందుకంటే ఒక్క పద్యంతో, ఎందుకంటే తినగ తినగ రాగము అదేదో సామెత. ఈ ఇంటర్వ్యూ విలువ ఉండదు సార్ పద్యం లేకపోతే. ఒక్క నిమిషం చెప్తాను. ఈ పద్యానికి నేను యాడ్ చేస్తాను, ఈ ఇంటర్వ్యూకు పద్యం యాడ్ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే పద్యం యొక్క విలువ ఏంటి, పద్యం యొక్క ఆదరణ ఏంటి, పద్యం పట్ల అనురక్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, ఇంట్రెస్ట్ కూడా, ప్యాషన్. ఆ ప్యాషన్ అవన్నీ ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ maximum, no, definitely will take after few hours will take. Thank you ప్రసాదరావు గారు, థ్యాంక్ యూ. మీ విలువైనటువంటి అద్భుతమైనటువంటి అభిప్రాయాలు పద్యనాటకం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, నేపథ్యం గురించి, సో మీ ప్రాంతంలో కావచ్చు, లేదంటే అటు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ప్రజలు వాటికి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, వీటన్నిటి కూడా సుదీర్ఘంగా మరొక ఇంటర్వ్యూలో కూడా ఇది చేద్దాం. ప్రసాదరావు గారికి ఒక పద్యం పాడితే ఒక పద్యంతో వదిలేది కాదు, మనం ఖచ్చితంగా కంప్లీట్గా మినిమం రాయబారంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.